మంచిది. బైబిల్ తెరుద్దాం. ఇందామంటారా? వాక్యం వద్దంటారా? చెప్పాలి. ఇందామంటారా? వద్దంటారా? ఇందాం అన్న వాళ్ళందరూ చేయి చూపిస్తారా కుడి చేతులు? ఆ కుడి చేత్తోని మీ బైబిల్ చూపిస్తారా? రైట్. బైబిల్ తెచ్చినోళ్ళు బైబిల్ చూపిస్తారా? వెరీ గుడ్. కొంతమంది ఉట్టి చేతిలో చూపిస్తారు, బైబిల్ తేలేదా? చుట్టం చూపుకొచ్చారా? ఏవండీ? పొలం పనికెళ్ళేవాడికి ఏం కావాలి? కొడవలి కావాలి. కర్ర కొడతానికి వెళ్ళేవాడికి కత్తో, గొడ్డలో ఏదో ఒకటి కావాలి. ప్రార్థనకి వెళ్ళేవాడి చేతిలో ఏముండాలి? బైబిల్ ఉండాలి ఖచ్చితంగా. హల్లెలూయా! రండి. మీరందరూ కూడా చాలా శ్రద్ధగా వింటారని ఆశపడుతూ ఉన్నాను. సమయం కరెక్ట్‌గా 8:15 అయింది. 9 గంటలకల్లా ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. పర్లేదా? మేము అటు ఇటు తిరుగుతాం బ్రదర్. వాక్యం చెప్పే టయానికే గుర్తొస్తాయి అటు ఇటు తిరగటం. ఈ లోపల ఫోన్లు వస్తూ ఉంటాయి కొంతమందికి. ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ కూడా చేయరు. కనీసం మన మైండ్ కొంచెం పెట్టుకోవాలి. దేవుని వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు లెగవటం అది క్రమం కాదు. అటు ఇటు తిరగటం, మాట్లాడుకోవటం, ఫోన్ రాంగాల్నే ఎంతటి బిజీ అయినా ఫోన్ వాక్యం చెబుతున్నా కూడా పక్కన పడేసి, బైబిల్ పక్కన పడేసి వెళ్ళిపోవటం అది ఆశీర్వాదం కాదు. దేవునికే నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే దేవుడు నిన్ను ఎట్ట దీవిస్తాడు? ఫోన్లో వాడు దీవిస్తాడా? ఫోన్లో వాడు వచ్చి హలో అంటే సరిపోయిద్దా? ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి ఇవ్వండి ప్రాధాన్యత. బైబిల్ తెరుద్దాం రండి. ఈరోజు ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తి ద్వారా ఈరోజు మనం చాలా ఆత్మీయమైన మెట్లు ఎక్కబోతున్నాం. సందర్భాల్లో మనం చాలా మెట్లెక్కాం. చాలా మెట్లెక్కాం అంటే వేరే వేరే మెట్లెక్కారేమో నాకు తెలీదు గానీ, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొన్ని ఆత్మీయమైన మెట్లున్నాయి. ఆ మెట్లు ఇప్పుడు ఒక్కోటి మనం ఎక్కబోతూ ఉన్నాం. ఒక భక్తుని చరిత్ర, ఒక భక్తుని యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. ఈ రక్షణ ఆనంద సువార్త కూడిక ద్వారా ఆ భక్తుడిని నేను మీకు పరిచయం చేస్తా ఉన్నాను. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 36, 37 వచనాలు. అపోస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుతున్నాను చూడండి. కుప్పోలో పుట్టిన లేవీయుడగు యేసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రాత్రి తండ్రి నీ వాక్యాన్ని విత్తుతూ ఉండగా నా నోటిని బోరగా వాడుకొని నీ బిడలకు కావలసిన మాటలను పలకమని యేసు పరిశుద్ధ నామమును బట్టి సహాయం నడిపింపును కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే భక్తి కలిగిన బర్నబా. చెప్పండి, అందరూ చెప్పండి. భక్తి కలిగిన బర్నబా. బర్నబా అని ఎవరు పేరున్నారు ఇక్కడ? బర్నబా అనే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? లేరండి. చాలా మంది పేర్లు మనవి వేరుగా ఉంటాయి. సరే, మంచిది, సంతోషం. ఈ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో చాలా మంది భక్తులు చరిత్ర మనకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడు. వారిలో ఒకడు బర్నబా. ఈ బర్నబా గురించి రాత్రి మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, గమనించినట్లయితే బర్నబా భక్తి కలిగిన వాడంట. ఏం కలిగిన వాడంట అండి? భక్తి కలిగిన వాడు. చూడండి నా ప్రియరా, ఒక్కొక్కటి 9 విషయాలు ఉన్నాయి. ఈ బర్నబా విషయంలో 9 లక్షణాలు నేను మీతో చెప్తాను. ముందుగా కొన్ని పరిచయం చేసి నేను ముందుకెళ్తాను, చూద్దారండి. బర్నబా పరిచర్య చేసేవాడు. రెండోది, బర్నబా తల్లిదండ్రులను గౌరవించేవాడు. బర్నబా మూడోది, ఆదరించేవాడు. నాలుగోదిగా బర్నబా దాతృత్వం కలిగిన వాడు. ఐదోదిగా బర్నబా రక్షించబడినవాడు. ఆరోదిగా బర్నబా తోటి వారిని పైకి లేవనెత్తేవాడు. ఏడోదిగా బర్నబా విశాల హృదయము కలిగిన వాడు. ఎనిమిదోదిగా
బర్నబా అసూయ పడనివాడు. 9వదిగా బర్నబా క్షమించేవాడు. హల్లెలూయా. ఈ 9 ఎందుకు చెప్పాను తెలుసా? 9 గంటలకల్లా ముగిస్తానని. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమైందా? హల్లెలూయా. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఒకటి పరిచర్య చేసేవాడు బర్నబా. అక్కడ మీరు చూడండి, కుప్పోలో పుట్టిన లేవీడగు యేసేబను ఒకడు ఉండెను, ఇతనికి అపోస్తలుల హెచ్చరిక పుత్రుడు అర్థమిచ్చు అని ఆ బర్నబాను పేరు పెట్టిరి. ఇతడు భూమి గలవాడి ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే నా ప్రియదేని బిళ్ళరా, ఈ బర్నబా చాలా భక్తితో పాటు దేవుని యందు భయభక్తులు కలగటమే కాదు కానీ పరిచర్య చేయటంలో కూడా చాలా ఇష్టంగా చేస్తూ ఉన్నాడు దేవుని పని. పరిచర్యలు అంటే నానా పరిచర్యలు ఉన్నాయి, నానా సేవలు ఉన్నాయి, నానా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఉత్తమమైన పరిచర్య ఏదైనా ఉందంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించటం కోసమే చేసే పరిచర్య. డాక్టర్ చేసే పని వైద్యం చేస్తాడు, కట్టుకడతాడు. ఇంజనీర్ చేసే పని బిల్డింగ్లకు ప్లాన్ ఇస్తాడు. ఫలానా వాళ్ళు ఫలానా పని చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు నువ్వు నేను మనము నా ప్రియమైన పిల్లల పాడైపోతున్న బ్రతుకులను, నలిగిపోతున్న జీవితాలను, అనేక రీతిలుగా పాడైపోయి పతనమైపోయిన జీవితాలకు దేవుని సువార్తను చెప్పి దేవుని పరిచర్య చేయటమే ఓ గొప్ప గొప్ప భక్తి జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు ఆలోచించండి నా ప్రియమైన బిడ్డలారా, మందిరములో, ఇంటిలో, ఉద్యోగంలో, ఇంకెక్కడైనా సరే ఎలా ఉండాలి మనం అంటండి? తగ్గించబడిన వారుగా ఉండాలి. దేవుని యొక్క రక్తం ఇచ్చి వెలబెట్టి కొన్న సంఘములో మనమందరం కూడా ఎలా ఉండాలంటండి? తాను తగ్గించుకోవాలి. మనం తగ్గించుకొని పరిచర్య చేయాలి. లేవీడు అనగా హత్తుకొనువాడు అని అర్థం. ఏంటంటండి? తగ్గించుకొని దేవుణ్ణి హత్తుకునేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, పరిచర్య అంటే చాలా మంది కష్టంగా ఉంది. ఈరోజు చీపిరి పట్టుకోవటం అంటే కష్టంగా ఉంది చాలా మందికి. ఓడటం అంటే కష్టంగా ఉంది ఈరోజు చాలా మందికి. మందిరంలో ఏదైనా పని ఉందంటే ఇంట్లో పనులు ఉన్నాయని సాకులు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. జాగ్రత్తగానండి. ఈరోజు నా ప్రియదేని బిడ్డరా, అది నీకు ఆశీర్వాదకరము కానీ కాదు. ఒకరోజు ఒక స్త్రీ, నా ప్రియదేని బిడ్డరా, పొద్దున్నే ఉదయాన్నే లేచి 6 గంటలకల్లా దేవుని మందిరానికి వచ్చింది ఒక ఆమె. అమెరికా దేశంలో ఒక మందిరం ఉంది, చాలా పెద్ద మందిరం ఉంది. ఆ మందిరంలో నా ప్రియదేని బిడ్డరా, పొద్దున్నే ఉదయకాలమే 6 గంటలకే లేచి 6 గంటలకల్లా సిద్ధపడి 6 గంటలకల్లా మందిరంలోకి వచ్చి ఆ మందిరం అంతా ముందు సీపురుతో ఊడిచేసి తడిగుడ్డేసి తుడుతుందంట. తడిగుడ్డేసి చూస్తుంటే ఆరాధన 8ంటికి, ఎన్నింటికి ఆ వర్షిప్ 8 గంటలకైతే ఈ లోపలంతా తుడిచేసి చేస్తూ ఉంటే నా ప్రియదేని బిడ్డరా, ఆ మందిరంలో ఒక ఆయన మేనేజ్మెంట్ చేసి ఆయన బాగా చూస్తున్నాడు ఆమెని. చూసి అరే ప్రతి ఆదివారం వచ్చి ఏమో పరిచర్య చేస్తూ ఉంది, ప్రతి ఆదివారం వచ్చి చక్కగా ఊడుతుంది, తుడుస్తుంది, ఈమె చాలా పేద ఆమె అనుకుంటా, వస్త్రాలు కూడా చాలా మాసిపోయినాయి, చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది, ఈమెకి ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకొని ఆ మందిరంలో ఒక వ్యక్తి, నా పిల్లరా, ఒక సంఘ పెద్ద ఉంటే వచ్చి, అమ్మా వందనాలమ్మా, మీరు చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం, ప్రతి వారం ప్రతి ఆదివారం ముందొచ్చి ఊడ్చి తడిగొట్టేసి చక్కగా పరిచర్య చేస్తున్నారు, అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అయితే నీకు ఒక అవకాశం ఇస్తాను, ఇదిగో నువ్వు చాలా పేదలాగా ఉన్నావు, ఇదిగో మా కంపెనీలో ఉద్యోగం ఇస్తాను, ఆ ఉద్యోగం చేస్తూ కూడా చక్కగా దేవుని పని చేయమ్మా అంటే ఉంటే విజిటింగ్ కార్డు ఇస్తూ ఉంటే రాని బయటికి తీసుకొచ్చి, నా ప్రియదేని బిడ్డరా, బయటికి తీసుకొచ్చింది. ఆమె కూడా వెళ్ళిపోతుంది, అంతా బయటికి తీసుకొస్తే ఆ పిల్లరా, ఆమె నా విజిటింగ్ కార్డు కూడా ఇస్తానని చెప్పి ఏం చేస్తుందంటే ఒక కారు తీసి డోర్ ఓపెన్ చేసి ఆమె విజిటింగ్ కార్డు కూడా తీస్తుంది. ఒక పెద్ద బెంజ్ కారు ఆమెది. ఏ కారు అంటండి? పెద్ద కోట్లాది కోట్ల రూపాయలతో కొనబడిన బెంజ్ కారు, పెద్దది. ఆ బెంజ్ కారు ఓపెన్ చేస్తుంటే, ఈ కారు నీదా? నాదే. నువ్వు ఆ విజిటింగ్ కార్డు చూస్తూ ఉంటే ఏ వ్యక్తి అయితే ఉద్యోగంలో పెట్టిద్దాం అనుకుని ఆమెకు అవకాశం ఇద్దన్నాడో ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరో తెలుసా? ఆమెకి ఈయనకి ఉద్యోగం ఇచ్చింది ఎవరో తెలుసా? ఈయన. ఆమె యొక్క కంపెనీలోనే ఒక ఉద్యోగం చేస్తున్నాడు ఈయన. చూడండి, ఆలోచించండి, అంత కోట్లకు పడగెత్తిన ఆమె దేవుని పని చేస్తుందంటే ఈరోజు మనం ఎందుకండి?
ఈరోజు ట్రంప్ మీకు తెలుసు కదండి, అమెరికా దేశానికి ట్రంప్ అమెరికా దేశానికి నా ప్రియదైన బిడ్డలారా నిన్నే ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన, నా ప్రియదైన ప్రెసిడెంట్గా. ఆయన అప్పుడు గమనించినట్టయితే ఆయన యెరూషలేము దేశంలోకి వెళ్ళినప్పుడు అంట, యెరూషలేము దేశంలో దేవాలయానికి వెళ్ళినప్పుడు అంట ఒక మూల కూర్చున్నాడు అంటండి, సామాన్యుడిలాగా. ప్రపంచానికి పెద్దన్న, ప్రపంచంలో అగ్రరాజ్యం ఏదైనా ఉందంటే అమెరికా దేశం. అలాంటి అమెరికా దేశానికి ప్రెసిడెంట్, అమెరికా దేశానికి నా ప్రియదైన బిడ్డలారా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న అధికారి. నా పిల్లరా యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అంట మూలను కూర్చొని అందరిలా కూర్చొని చప్పట్లు కొడుతున్నాడండి. ఈరోజు మనం ఉన్నామంటండి, ఎవరైనా అధికారులు వస్తే చాలు ముందు కుర్చీ చేసేసి లేకపోతే ఏమో చేస్తూ ఉంటాం. దేవుని దగ్గర తగ్గించుకొని నువ్వు పరిచర్య చేయి, దేవుని నిన్ను హెచ్చిస్తాడు. ఈ బర్నబా కూడా నా ప్రియదైన బిడ్డలారా ఎలాంటి పరిచర్య చేసేవాడు తెలుసా? దేవుని సేవకులకు పరిచర్య చేసేవాడు, దేవుని సేవకులో తోడుగా ఉండేవాడు. ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వచ్చేవాడు. ఎక్కడ సువార్త ప్రకటించడానికైనా, ఎక్కడైనా వాక్యం చెప్పడానికైనా, ఎక్కడైనా ప్రార్థన చేయటానికైనా ఆ ప్రాంతాలన్నీ కూడా బర్నబా తిరిగి దేవుని సేవకులకు పరిచర్య చేశాడు. మరి ముఖ్యంగా దేవుని మందిరంలో గొప్ప పరిచర్య చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఈరోజు నీకు అట్టి పరిచర్య భారం నీకుందా ఆలోచించే నా ప్రియదైన బిడ్డలారా. అట్టి పరిచర్య చేయటానికి ఒక అడుగు నువ్వు ముందుకేయగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రెండోదిగా బర్నబా నా ప్రియదైన బిడ్డలారా తల్లిదండ్రులను గౌరవించువాడు. చెప్పండి, బర్నబా ఎలాంటి వాడు అంటండి? తల్లిదండ్రులను గౌరవించువాడు. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వై నీకు క్షేమము కలుగునట్టు నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా. ఏమన్నాడంటనండి? దేవుడు సెలవిస్తున్న నిర్గమాకాండంలో 10 ఆజ్ఞల్లో ఏముందంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని ప్రేమించినట్లయితే నీవేమవుతుందో తెలుసా? నీకేమైతే తెలుసా? నీకు దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? దీర్ఘాయువునిస్తానంటున్నాడండి. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే బర్నబా తల్లిదండ్రులేమో ఇతనికి ఏ పేరు పెట్టారంటే యోసేపు అని పేరు పెట్టారు. అలాగే గమనించినట్లయితే యోసేపు అంట అర్థం ఏంటంటే ఫలించే కొమ్మ, ఫలించేవాడుగా ఉన్నాడు. అయితే నా ప్రియమైన బిడ్డ అపోస్తులు ఈ యోసేపుకి ఏం పేరు పెట్టారంటే బర్నబా అని పేరు పెట్టారు. అంటే ఆదరించేవాడు. బర్నబా అంటే ఏంటంటే ఆదరించేవాడు, హెచ్చించేవాడుగా ఉన్నాడు. కనుక నా పిల్లల తల్లిదండ్రుల పట్ల చాలా ప్రేమ, ఆత్మీయత కలిగి గౌరవించేవాడు తల్లిదండ్రుల పట్ల అండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ స్నేహితులారా, తమ్ముళ్ళు చెల్లెలు జాగ్రత్తగానండి. వృద్ధాప్యులను తల్లిని తండ్రిని గౌరవిస్తున్నావా? వారికి ఇచ్చే ప్రాధాన్యత నువ్వు ఇస్తున్నావా? వారిని చూసే విధంలో నువ్వు చూస్తున్నావా? ఆలోచించాను. ఓ రోజు నా ప్రియదైన బిడ్డలారా ఒక తమ్ముడు వచ్చాడు, ఒక అన్న వచ్చాడు. అన్న, నా భార్య నా మాట వింటలేదన్నా. వృద్ధాప్యులు నా తల్లిదండ్రులేమో చాలా వృద్ధాప్యులోకి వచ్చేసారు. నన్ను ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి నేను బాగా చదువుకోవాలని వాళ్ళు కాయ కష్టం చేసి తినక పచ్చడి మెతుకులు తిని నా కోసం ఎంతగానో నిద్రాహారాలు మానుకొని నన్ను ఒక మంచి స్టేటస్లో మంచి స్థాయిలో ఉంచారన్న. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తున్నాను, రోజుకి 1,50,000 రూపాయలు నేను శాలరీ సంపాదించుకోగలుగుతున్నానంటే నా తల్లి నా తండ్రి భిక్షం పెట్టారు. నా తల్లి నా తండ్రి ప్రోత్సాహం ద్వారా నేను వచ్చాను. కానీ నా భార్య నా తల్లిదండ్రులు ఉంటే నేను నీతో ఉన్నాను, విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నాకు అక్కర్లేదు అంటుందన్నా. ఏం చేయాలన్నా అని అంటా ఉంటే నా ప్రియదైన బిడ్డలారా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడే సమస్తం సహాయం చేస్తాడు అనుకుని ఆ వృద్ధాప్యలో ఉన్న నా ప్రియదైన బిడ్డ తల్లిదండ్రులు, అరే అమ్మకు బాగాలేదురా, అమ్మ సావుభూతులతో ఉందిరా, నిన్ను చూడాలంటుందిరా, అరే మాకు నువ్వే కదరా ఆధారం, ఎంతో నిన్ను లాలి పాలి పెంచి పెద్ద చేసి ఈరోజు ఈ స్థితిలో ఉంచితే అరే నీ దగ్గరికి వస్తామంటే రావద్దంటావేంట్రా అని అంటే నా ప్రియదైన బిడ్డల భార్య దగ్గరికి వెళ్ళాడంట. అమ్మాయి, మా నాన్న మా అమ్మ వస్తున్నారు, ఎక్కడ ఉంచుదామంటే ఇంట్లో అసలు ఉంచడానికి వీళ్ళనే లేదు. గయ్యాలి భార్యలు ఉంటారు కదండి, ఇంట్లో ఉంచడానికి వీళ్ళే లేదు. ఆ ముసలిదాన్ని ఇంట్లో అసలు పెడతానికి వీళ్ళనే లేదు. మరి ఎక్కడ పెడదాం? అది ఇంటి బయట చిన్న పందిరేయండి, ఇంటి బయట చిన్న పాక వేయండి అని జరిగి గమనించినట్లయితే ఇంటి బయట అంటే ఒక పాక వేసాడండి, చిన్న గుడిసి వేసాడంటండి.
వానెత్తే కారిపోయింది, చలికి వణిగిపోతారు, ఎండకి అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి చిన్న పాకేసి నా ప్రియమైన బిడ్డలారా ఏమన్నా పెడదామంటే ఆ ముష్టోళ్ళకా, ఆ ముసలోళ్ళకా మంచి ప్లేట్లో ఎందుకు అన్నం పెట్టేది? ఇదిగో కుక్క ఉందిగా మన ఇంట్లో, ఆ కుక్క తినే ప్లేట్లో పెడదాంపా. పాడైపోయిన అన్నం, సద్ది పడిపోయిన అన్నం, కుళ్ళి పడిపోయిన కూరలు అవన్నీ తీసుకొచ్చి ప్లేట్లో వేసి ఆ కుక్క తినే ప్లేటు, సద్ది అన్నం అయితే పర్లా, సద్ది కూర అయితే పర్లా, కుక్క తినే ప్లేట్లో ఆ ముసలోడికి ఆ ముసలిదానికి పెడుతున్నారండి. కొడుకు కూతురండి, కొడుకు కోడలండి. పెడతా ఉంటే నా పిల్లరా కొన్ని రోజులకి ఏమైందో తెలుసా నా ప్రియమైన బిడ్డలారా, అలాగే తింటున్నారు. కళ్ళు ఏడుపు వస్తున్న ఆ ఏడుపు నీళ్ళే నేను మింగేసుకొని దుఃఖంతో వేదనతో ఉండిపోతున్న సమయంలో నా ప్రియమైన బిడ్డలారా ఆ ప్లేట్ మాయమైపోయింది. ఆ ప్లేట్ ఏమైపోయింది కనిపించట్లా. ఆ భార్య వచ్చింది, ఏమండి ఫోన్ చేసింది, ఏమండి ఇదిగో ముసలోడు ముసల్దాన్ని, వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు ఎట్టాంటి వాళ్ళో తెలుసా, భయంకరమైన వాళ్ళు వీళ్ళు. ప్లేట్ కూడా కుక్క ప్లేట్లో పెడుతున్నానని ప్లేట్ ఎక్కడ పాడేశారు, ఎక్కడ ఇసిరేసారు. ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు తీసుకొచ్చావు మా ఇంట్లో, మా గంపకి ఎందుకు తీసుకొచ్చావు, మా కొంపకి ఎందుకు తీసుకొచ్చావని ఇష్టం వచ్చినట్టు మారుతూ ఉంటే పాపం ఆ భర్త పరుగు పరుగున వచ్చి ఆ భార్య మాటలు విని ఒక బెత్తం తీసుకోనండి ఆ ముసలిదాన్ని కొడుతున్నాడండి, ముసలిని కొడుతున్నాడండి. కన్న తల్లిని కన్న తండ్రిని ఏం చేస్తున్నాడండి, బెత్తం తీసుకొని కొడతా ఉంటే నా ప్రియదేని బిడ్డలారా పరుగు పరుగున మనవడు వచ్చాడు, నానా నానా, డాడీ డాడీ, ఆపే డాడీ, ఆపే డాడీ, కొట్టమాగుతాది, తాతను కొట్టొద్దు, నాయనమ్మను కొట్టొద్దు, కొట్టొద్దు డాడీ అని అంటా ఉంటే నా ప్రియదేని బిడ్డలారా కొట్టొద్దు అని అంటే, ఏరా ఎందుకు కొట్టొద్దురా, వీళ్ళకి ఇంతే ఉండాలిరా, ఈ ముసలోళ్ళకి, ఈ ముసలోళ్ళకి, ఈ ముసలిదానికి, ఈ ముసలోడికి ఇంతే ఉండాలి, ఈ ముసలోడికి, ఈ ముసలిదానికి ఇంతే ఉండాలి గతి, ఇంతే పట్టాలని నా ప్రియదేని బిడ్డలారా రాషిగా మాట్లాడుతూ ఉంటే, కోపంగా మాట్లాడుతూ ఉన్నాడంట నా ప్రియదేని బిడ్డ. అవునా డాడీ, ఆ ప్లేటు తాత పాడేయలేదు డాడీ, నాన్న ఆ తాత నాయనమ్మ పారేయలేదు, ఆ ప్లేట్ నేనే దాచిపెట్టా. రే నీకేం పనిరా, ఆ ప్లేట్ దాచిపెట్టాల్సి నీకేం పనిరా అని బాబు మీద అరుస్తూ ఉంటే, డాడీ ఒకరోజు నాకు కూడా అవసరం వచ్చిందని, నానా ఒకరోజు నాకు కూడా ఆ ప్లేట్ అవసరం. అరేంట్రా అదేంట్రా, ఆ పక్కన కాల్ వచ్చింది, భార్య వచ్చింది, ఒరే నానా నానా ఏంట్రా మాట, అల్లారు ముద్దుగా నిన్ను పెంచి, అల్లారు ముద్దుగా ప్రేమించి, ముద్దాడి ఇంత చక్కగా ప్రేమించి స్థుతులు చదివిస్తూ ఉంటే రేపు రోజు నీకు ఇదే గతి, అలాంటి ఎట్ట అంటున్నారు అంటా ఉంటే భార్య అంటుందంట, గమనించినడితే వాళ్ళ అమ్మ అంటుందంట, ఈ ప్లేట్ అప్పుడు కుండిద్దో ఉండదో నాన్న, వృద్ధాప్యలో ఉన్న తల్లిదండ్రులు ఎట్టక చేయలేము అనుకొని ప్లేట్ దాచిపెట్టే, రేపు నాకు అవసరం వచ్చిందని. డాడీ ఆ కర్ర కూడా ఆడ పడేయి మాకు, ఆ కర్ర కూడా జాగ్రత్త దాచిపెట్టు, నాకు కనపడేటట్టు పెట్టు, మళ్ళీ ఆ కర్ర నాకు అట్టండిదే కావాలన్నాడు. ఆలోచించేయండి, నువ్వు చిన్న పిల్లప్పుడు పుట్టినప్పుడు మీ అమ్మ ఎండి గిన్నెలు అన్నం పెట్టిందండి, పెట్టలేదా? స్టీల్ గిన్నెలు అన్నం పెట్టలేదా? చిన్న స్పూన్ తీసి నెయ్యి వేసి పప్పు వేసి ఎంత చక్కగా పెంచిందండి. ఈరోజు అలాంటి తల్లిని తండ్రిని ఈరోజు ఎట్లా దూషించాలండి? ఈరోజు అట్లాంటి తల్లిని తండ్రిని ఎంత కర్రతో కొడతారా, కాయపరుస్తారా? అది క్షేమమా? మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడు. మనుషుడు ఏమిత్తునో ఆ పంటే కోయి, జాగ్రత్త. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి బర్నబా ఎలాంటి వ్యక్తితో తెలుసా? తల్లిదండ్రులను గౌరవించేవాడు. ఎక్కడ అవపడ్డ తల్లిదండ్రుల ముందు కొంతమంది అట్టగి కూర్చుంటారు, కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. నువ్వు ధనమున్నా, చదువున్నా, డబ్బున్నా, ఆస్తులున్నా, ఏదున్నా సరే నీ తల్లి నీ తండ్రి వచ్చినప్పుడు నువ్వు లేచి నుంచోవాలి. హల్లెలూయా, నువ్వు లేచి నుంచోవాలి. నువ్వు మంచం మీద పడుకొని డొల్లాడకూడదు, దోడబోతులాగా తిరగకూడదు, కూర్చోవటం కాదు. గౌరవించాలి. నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? గౌరవించాలి. ఈరోజు కన్ను మిన్ను కానరాట్ల చాలా ఏంటంట ఏంటంట దానికి నేను లోబడేది, దాని మాట నేను ఇదే. ఈరోజు దాద్యా తల్లి తండ్రి నద్యా అనేది. జాగ్రత్త, నీకు పిల్లలు పుడతారు,
నీకు కొడుకులు ఉన్నారు, నీకు కూతుర్లు ఉన్నారు. ఒకరోజు వచ్చిద్ది, అదే పని చేస్తారు యాంగ్స్తా. కనుక నా ప్రియదేని బిళ్ళరా, పెద్దలు ఎవరు వచ్చినా దయచేసి వినండి. పెద్దలు ఎవరు వచ్చినా, పిల్లలు మీ ఇంటికి ఎవరు వచ్చినా గౌరవించడం నేర్చుకోండి. నీ ఇంటికి ఎవరు వచ్చినా ఏం చేయాలి? గౌరవించడం నేర్చుకోవాలి. అమ్మ నాన్న, మరి ముఖ్యంగా ఎస్పెషల్లీ అమ్మ నాన్న వచ్చినప్పుడు ఏం చేయాలంట? టీవీ చూస్తున్నవాడైనా లేచి కూర్చోవాలి, లేచి నుంచోవాలి. పడుకోమాకండి, అది క్షేమం. కానీ బైబిల్ సెలవిస్తుంది, నీ తల్లిని నీ తండ్రిని గౌరవించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. హల్లెలూయా. ఏమవుతాడంటండి? దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. నూరేళ్ళ ఆయుష్ దేవుడు ఇస్తాడండి. నీకే కాదు, నువ్వే విత్తనం విత్తావో నీ పిల్లలు కూడా అదే విత్తనం. నువ్వే మంచి విత్తనం విత్తావో నీ పిల్లలు కూడా అదే క్షేమం. గుర్తుపెట్టుకోండి. బర్నబా అమ్మ నాన్ని ప్రేమించాడు, బాగా ప్రేమించాడు, చాలా గౌరవించాడు, చాలా ఇష్టంగా ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడ్ అని చాలా చక్కగా ప్రేమించి హత్తుకునేవాడండి బర్నబా. ఎంత మంచి మనసు అండి బర్నబా. మూడోదిగా చెబుతూ జాగ్రత్తగానండి, బర్నబా ఆదరించేవాడు. ఎలాంటి వాడు అంటండి? ఆదరించేవాడు. చూడండి నా ప్రియదేని బిళ్ళరా, కీర్తన గ్రంథం 54 అధ్యాయము 4 వచనంలో, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. కీర్తనకారుడు అంటున్నాడు చక్కగా, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ప్రభువు మనల్ని ఆదరించేవాడు అన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఒకరినొకరు ఏం చేయాలి? మనం కూడా ఆదరించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని చూసి నీకైతే అంతే పట్టాలే, అంతే జరగాలే, నీ భర్తకో నీ భార్యకో నీ పిల్లలకో ఏదో అవుతే పక్కింటి వాళ్ళు అనుకుంటా ఉంటారు, దానికైతే అంతే ఉండాలి. చి ఇదా? కుక్కలో చూడండి అండి, తోటి కుక్క అపాయంలో ఉంటే ఆ కుక్క జోలికి ఏదైనా వస్తే ఆ కుక్కతో పాటు కలిసి పోరాడతాయండి. చూశారు మీరు? జంతువులు, పిల్లులు చూడండి, జంతువులు చూడండి, పశువులు చూడండి. కొన్ని ఈరోజు జంతువులకి, పశువులకి, వీటికి, మూగజీవులకు ఉన్న ఐక్యత, ఆదరణ మానవుడికి ఉందంటారండి? ఒకడు పడిపోతే లేపుదాం, ఒకళ్ళు బాధలో ఉంటే వాళ్ళకి సహాయం చేద్దాం, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉంటే వారికి తోడుగా ఉందాం. ఇవి లేవా? క్రైస్తవంలో మనం దేవుని బిడ్డలం, బాప్టిజం పొందాం, దేవుని మందిరానికి వెళ్తాం, పాట పాడితే నా అంతటి వ్యక్తి లేరు. ఇయా చెప్పుకునేది. ఆదరించాలండి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేయండి, ఎంత ఈ మందిని ప్రభు కృపలో బర్నబా ఆదరించాడంటే, ఎంతో మందిని ఆదరించాడు. ఇంకా చెప్పనా, ఫలించేవాడుగా ఉన్నాడు. ఆదరించడం వల్ల మనం ఆదరిస్తే ఏమవుతుంది తెలుసా? మనం ఫలించబడతాం. మనం ఆదరిస్తే ఏమవుతాం? మనం ఫలించబడతాం. అనేక రీతిలుగా దేవుడు మళ్ళీ హెచ్చిస్తాడు దేవుడు అండి, గమనించినట్లయితే. కనుక బర్నబా ఒకటి, నా ప్రియదేని బిడ్డలారా, పరిచర్య చేసేవాడు. రెండోదిగా బర్నబా తల్లిదండ్రులను గౌరవించేవాడు. మూడోదిగా బర్నబా ఆదరించేవాడు. నాలుగోదిగా నా పిల్లరా, దాతృత్వం కలిగిన వాడు బర్నబా. ఏంటంటండి దాతృత్వం అంటే? ఇచ్చే గుణం. ఏంటంట? ఇచ్చే గుణం. చూద్దాం రండి. కుప్పోలో పుట్టిన లేవీయుడకు యోసేబను ఒకడుండెను. ఇతనికి అపోస్తలుల హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబాని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడండి, దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. చూడండి, ఈ లోకంలో ఏది సంపాదించుకోవటం, ఎంత సంపాదించుకున్నా నా ప్రియదేని బిడ్డలారా, చనిపోయేటప్పుడు మనం ఏం తీసుకుని వెళ్తామా? ఫర్ ఎగ్జాంపుల్, మీ కళ్ళ ముందు టీవీలో ఉన్న వాళ్ళు చూసుండొచ్చు. ఆశ రాబోయే దినాల్లో ఒక చిన్న ప్రొజెక్ట్లో టీవీయో పెడదాం, ఈ రోడ్డు మీద సువార్తకుడికి చేసినప్పుడు ఎట్టంటే చూపిద్దాం, మందిరంలో చూపించినట్టు చూపిద్దాం అన్న ఆశతో ఉన్న. ప్రార్థన చేయండి, దేవుని చిత్తం అయితే. అమెరికా దేశంలో కొన్ని రోజుల కిందట భయంకరమైన అగ్నికి ఆహుతి అయిపోయిందండి. లాస్ ఏంజల్ అనే ప్రదేశం అగ్నికి ఆహుతి అయిపోయింది. కారణం ఏంటో తెలుసా?
పాపం. ఏంటంటే అండి, పాపం పెరిగిపోయింది. ధనవంతులు వాళ్ళు, కోట్లకు పరిగెత్తిన వాళ్ళు పిల్లికి బెచ్చం పెట్టరు. మళ్ళీ ఏం చేయాలి? కోట్లున్నా ఈరోజు నా ప్రియదేని బిడ్డలు ఆలోచించేయండి. మనం ఇస్తే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మనం ఇచ్చిన దానికంటే దేవుడు రెట్టింపు మనకి చేస్తాడు. కీర్తన గ్రంథంలో మనం చూస్తే 41 బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పిస్తానన్నాడు, యెహోవాని కాపాడి బ్రతికిస్తానన్నాడు, భూమి మీద వాని ధన్యుడిగా ఉంస్తానన్నాడు, వాని శత్రువులు ఈచుకులను వాని అప్పగింపనన్నాడు, రోగాశయ మీద యెహోవాని ఆదరిస్తానన్నాడు, రోగము కలగగా యెహోవాయే స్వస్థపరుస్తానన్నాడు. మనం చేసే చిన్న మేలు, చిన్న సహాయం, దాతృత్వంతో, మంచి మనసుతో మనం ఇస్తే నా ప్రియులారా, ఒక రోజు మనకు అది మేలు అవుతుంది. తెలుసా అది నా పిల్లరా? అది మనకి ఏమవుతుంది అంటండి? మేలు అవుతుంది నా పిల్లలు. ఆలోచించే ఈరోజు లక్షలు సంపాదించుకుంటున్నారు, పనికి వెళుతున్నారు, 10,000 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నారండి. కానీ చిల్లి సంచులు వేసినట్టు అయిపోతుంది మన సంపాదన. అవునా కాదంట? నిజం చెప్పండి. 10,000 సంపాదించుకుంటున్నారండి, రోజు నెలకి ఎట్టలేదన్న 10,000 సంపాదించుకుంటున్నారు, నెలలోకి వచ్చేసరికి ఏముంటున్నాయా? చిల్లి సంచులు వేసినట్టు అయిపోతుందా? రోగాలని, జలుబులని, తుమ్ములని, దగ్గులని, అనేకమైన సమస్యలని, అప్పులని, ఆర్థిక పరంగా అనేక రీతిలుగా అన్ని చిల్లి సంచులు వేసినట్టు అయిపోతుంది ఈరోజు. కారణం ఏంటో తెలుసా? దేవుని సొమ్ము దొంగిలిస్తున్నాను. ఎవరి సొమ్ము దొంగిలిస్తున్నావు? దేవునికి ఇచ్చే దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇచ్చారు భాగం దేవునికి ఇవ్వకుండా, దేవుని దగ్గర నువ్వేం చేస్తున్నావు? దొంగిలిస్తున్నావు. అందుకని మన కుటుంబాల్లో ఎంత పని చేయి, కష్టపడు, చెమటోర్చు, నిద్రాహారాలు మానుకొని ఎంత సంపాదించినా రోగాలకు పోతున్నాయి, జబ్బులకు పోతున్నాయి, అనేకమైన వాటికి పోతున్నాయి. ఒకసారి ఆలోచించండి నా పిల్లరా. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. అది ఏ పనైనా, అది చిన్న పనైనా పెద్ద పనైనా, ఏ పనైనా రూపాయి 10 రూపాయలు సంపాదిస్తే రూపాయి దేవునికి. ఆడ నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు తెలుసా? గొప్పగా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము జీవితంలో అదే జరిగింది. అబ్రహాము నా ప్రియదేని బిడ్డలారా, దేవునికి ఇచ్చే విషయంలో చాలా ఆసక్తిగా ఉండటం వల్ల దేవుడు అబ్రహామును భూమి మీద ధనవంతుడిగా చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నా ప్రియదేని బిడ్డలారా, ఈ యొక్క బర్నబా కూడా అంట భూమి గలవాడై ఉండి, కోట్లకు పరిగెత్తిన ఈ భూమి గలవాడై ఉండి, ఈ బర్నబా ఏం చేసి తెలుసా? నన్ను నమ్మి ఏం చేస్తుంది తెలుసా? పేదలకు సహాయం, మరి ముఖ్య పరిచర్యకు ఇచ్చేవాడు అంటండి. దాతృత్వం కలిగినప్పుడు మందిరాలు ఆ రోజుల్లో కట్టబడ్డాయి అంటే, మందిరాలు ఆ రోజుల్లో సంఘాలు కట్టబడ్డాయి అంటే, నా పిల్లరా, సంఘమే ఊరికెలుపుకొని ప్రోత్సహించుకొని వాళ్ళు ధనాన్ని ఇచ్చి మందిరాలు కట్టారండి. ఎంతైతే ఇచ్చారో వాళ్ళు అంతకంత పొందుకొని కొదువే లేదంట వాళ్ళకి. హల్లెలూయా. కొదువు లేదండి ఈరోజు వాళ్ళకి. కొదువు లేకుండా దేవుడు ఆశీర్వదించాడు. బర్నబా కూడా దాతృత్వం కలిగిన వాడు. 5వదిగా చెప్తాను, త్వరగా నేను పని చేసుకుంటున్నాను, టైం పరిగెత్తోంది. 5వదిగా నా ప్రియమైన బిడ్డలారా, బర్నబా రక్షించబడిన వాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బర్నబా ఎలాంటి వాడు అంటే రక్షించబడిన వాడు. కనుక చాలామంది దాతృత్వం చేస్తారు, చాలామంది సహాయ సహకారాలు చేస్తారు, కానీ రక్షణ అనేది చాలా అవసరం. దాతృత్వాల కన్నా, సహాయ సహకారాల కన్నా, ఇంకా అనేకమైన వాటికన్నా ముఖ్యమైనది ఏంటంటే రక్షణ. ఈ బర్నబా ఇల్లు నా ప్రియదేని బిడ్డలారా ప్రార్థన ఇల్లుగా ఉంది. తన తల్లి గారు ప్రార్థన పర్రాలు. బర్నబా తల్లి ఎలాంటిదంట? ప్రార్థన పర్రాలు. తన కొరకు నిత్యం కూడా ప్రార్థన చేస్తూ, కుటుంబం కొరకు ప్రార్థన చేసే తల్లి ఉంది కాబట్టే బర్నబా ఏం చేశాడంటే, ఏమయ్యాడంట? దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షించబడ్డాడండి. ఈరోజు రక్షణ లేకుండా నువ్వు ఎన్ని దాతృత్వాలు, ఎన్ని దాన ధర్మాలు చేసినా అన్నిలు చేస్తున్నారని చేయట్లేదా? అన్నిలు చేయట్లేదా? చాలామంది చేయట్లేదా? మన వరదలు వచ్చినప్పుడు ఒక క్రైస్తవులైన చేసింది, భోజన పట్లాలు పెట్టింది, పులిహార పట్లాలు పెట్టింది, లేకపోతే వాటర్ బాటిల్ ఇచ్చింది, బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చింది, ఇంకా అనేకమైనవి సహాయ సహకారాలు చేసింది. ఒక ప్రార్థనకి వెళ్ళే వాళ్ళైనా చేసింది. కుల మత
భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ముస్లిమ్స్ ఏంటి, హిందువులేంటి, క్రైస్తవులేంటి, బోధులేంటి, ఇంకా అనేక మంది కూడా ఏం చేశారండి? సహాయం చేశారు. వాళ్ళకి తగిన రీతిగా వాళ్ళు సహాయం చేశారు. క్రైస్తవులు ఒక్కళ్ళే కాదు సహాయం చేసింది, అందరూ చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుని నా ప్రియమైన బిడ్డలారా, ఎన్ని చేసినా రక్షణ అనేది లేకపోతే మనకు చాలా ఇబ్బంది. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా ఆలోచించేయండి. మరి చర్చికి వెళుతున్న నా ప్రియమైన బిడ్డలారా, మందిరానికి వెళుతున్న నా పిల్లరా, ఎన్ని సంవత్సరాల నుంచి వెళుతున్నావు కానీ బాప్టిజం అంటే ఇంకా ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నావా? పాస్టర్ గారు చెబుతూ ఉంటాడు, అయ్యా తమ్ముడు చెల్లి బాప్టిజం తీసుకోండి అమ్మా, యవ్వన కాలంలో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండండి, జీవితాన్ని సరిదిద్దుకోండి అని ఎన్నిసార్లు చెప్తున్నప్పుడు వెనకడుగు వేస్తున్నావా? అయితే ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసుకుంటే ఎలా తప్పించుకుంటామండి? చెప్పండి, ఎలా తప్పించుకుంటాం? తప్పించుకోగలమా? సమయం ఉండగానే మనం ఏం చేసుకోవాలంటండి? దేవుని ఇచ్చే రక్షణను మనం పొందుకోవాలండి. ఆ సమయం పోయిందంటే మనం ఎంత వెతుకులాడినా దొరకదు ఆ రక్షణ. ధనవంతుడు పేద లాజరు మీ అందరికీ తెలుసు. ధనవంతుడు రక్షణను పోగొట్టుకున్నాడు. పేద లాజరు ఆ రొట్టె ముక్కలు తిని దేవుని స్తుతించి రక్షించబడి దేవుని సన్నిధిలో ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఏం చేయాలంటే గమనించినట్టే రక్షించబడే వారుగా ఉండాలి. నువ్వు రక్షించబడ్డావా? నీ భర్త రక్షించబడాలి, నీ భార్య రక్షించబడాలి, నీ పిల్లలు రక్షించబడాలి, నీ కుటుంబం అంతా కూడా రక్షించబడాలి. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించును. మీరెవరిని సేవించకపోయినా నేను మాత్రం నా ఇంటి వారు అందరం కూడా ఎవరిని సేవిస్తామంట? దేవుని మాత్రమే సేవిస్తాం అని ఎంత గొప్ప రూఢిగా చెప్తున్నాడండి. ఈరోజు మన కుటుంబాలు కూడా రక్షించబడే కుటుంబాలుగా ఉండాలి. మన కుటుంబంలో అనేకమైన స్థితిగతుల నుండి మార్పు చెంది రక్షించబడే వారుగా ఉండాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఆరుదిగా నా పిల్లరా, బర్నబా తోటి వారిని పైకి లేవనెత్తేవాడంట. ఎలాంటి వాడంటండి? తోటి వారిని బర్నబా ఏం చేసేవాడంట? పైకి లేవనెత్తేవాడు. చూడండి అపోస్తుల కార్య గ్రంథం 9వ అధ్యాయం 26-27లో, అప్పుడు యెరూషలేములోకి వచ్చిన శిష్యులతో కలుసుకొనుటకు యాత్రము చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా 9:27 అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకును తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా అపోస్తలుల కార్య గ్రంథం చూస్తున్నామే. అపోస్తలుల కార్య గ్రంథంలో ప్రాముఖ్యంగా ఎవరు కనిపిస్తారంటే పౌలు గారు కనిపిస్తాడు కదా. పౌలు గారి చరిత్ర. ఒకప్పుడు పౌలు గారు ఎలాంటి వాడు అంటండి? కత్తి పట్టుకున్నాడంటే కోసేయటమే, కత్తి పట్టుకున్నాడంటే నరికేయటమే, జుట్టు పట్టుకొని స్త్రీలు పిల్లలని జాలి దయ ఉండదు, మూర్ఖంగా ప్రవర్తించి చెరసాల్లో పడేసేవాడు. అలాంటి మూర్ఖుణ్ణి దేవుడు పట్టుకున్నాడు. అలాంటి హింసకుడు, దూషకుడు, హానికుడైన సౌలును పౌలుగా దేవుడు మారిస్తే నా సమాజం ఏమని తెలుసా? అమ్మో ఈయన వచ్చేస్తున్నాడని ఎవరు ఆయన మాట్లాడట్లా. ఎవరైనా వింటారా? ఈరోజు నేనే అనుకోండి, గబక్కనే నన్ను పొడి చేశాను అనుకోండి, ఏం చేశాను? పొడి చేశాను అనుకోండి. పొడి చేసి మామూలుగా అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టుకొని వాకింగ్ చేస్తుంటే దగ్గరికి వస్తారా? మనల్ని ఆడపొడి చేస్తాడు అని. అవునా కదా? అర్థమవుతుందన్నమాట. భయం ఉండిద్దా ఉండదా? ఒక దొంగడు వచ్చాడు అనుకోండి, వాడి దగ్గర బ్లేడ్లో అయ్యే ఉన్నాయి అనుకోండి, అమ్మో వీడు వచ్చాడంటే మనకు కూడా చాలా ఇబ్బంది అనుకోండి. మనం ఏమైపోతాం? వాడి దగ్గర చేర్చం, వాడు చెప్పే మాటలు కూడా. పౌలుగా మార్చబడ్డ తర్వాత ఎవరో లెక్క చేయకపోతే పైకి తీసుకొచ్చింది ఎవరో తెలిసి పౌలు గారిని. పౌలు గారు 14 పత్రికలు రాసింది చూస్తూ ఉంటే అసలు అంత పత్రికలు రాయటానికి గల మూల కారకుడు ఎవరో తెలుసా? బర్నబా అండి. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఈ బర్నబా పౌలు గారిని తీసుకొచ్చింది బర్నబాయే.
సంఘానికి తీసుకొచ్చింది, సంఘానికి పరిచయం చేసింది, ఆదిమ సంఘానికి, ఆదిమ విశ్వాసులకు పరిచయం చేసింది ఎవరు అంటే ఈ బర్నబాయే. ఈరోజు నువ్వు నేను మనం కూడా ఏం చేయాలో తెలుసా? వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా ఆలోచించండి. మనం కూడా తోటి వారిని పైకి తీసుకురావాలి. గుర్తుపెట్టుకోండి, ఏకాడికి ఒకడు పైకి ఎక్కుతుంటే తొక్కేటివే మన పని. చాలా మందిలో లేరంటారండి. ఒకడు ఎదుగుతూ ఉంటే, ఒకళ్ళు ఎవరైనా పాట పాడుతూ ఉంటే, అమ్మో ఆమె చూడు నాకంటే భలే పాడుతుంది, ఈసారిగా నాకు అవకాశం లేకుండా నేనే 4-5 పాటలు పాడాలి. వాడు పొందిపోయేది నీదే. కానీ ఒక పాట పాడిన పాట వింటాడు దేవుడు. హల్లెలూయా. అవునా కాదంటారండి? ఒకళ్ళు పైకి ఎదుగుతూ ఉంటే వారో లేని వాళ్ళు ఉంటారండి. కొంతమంది వారో లేని తత్వం ఉండకూడదు మనకి. ఈరోజు క్రైస్తవులైన పిల్లలారా, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగానండి. మనలో ఈరోజు ఒకరి కోసం మనం ఒకరి కోసం ఏం చేయాలి? పైకి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయాలి, కానీ వాడిని కింద తోసేయకూడదు. మోసం చేస్తున్నావా ఎవరినైనా? డబ్బు తీసుకొని ఈరోజు చాలామంది పాస్టర్లే మోసం చేస్తున్నారు తెలుసండి. డబ్బులు తీసుకొని చాలామందిని మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి మోసపోకండి. నా ప్రియ ఆలోచించండి. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట విజయాన్ని జాగ్రత్త. ఈరోజు నా ప్రియులరా, ఒకడు ఎదుగుతూ ఉంటే ప్రోత్సహించండి, కానీ వాడిని వెనక్కలాగమాకండి. నీ కుటుంబంలోనే నీ పిల్లలే, లేకపోతే నీ కుటుంబంలో నీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఎదుగుతూ ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? వాళ్ళ కోసం ప్రార్థన. వెనకడికంట ఒక ఆయన, నా ప్రియమైన బిడ్డల, సైకిల్ కొనుక్కున్నాడంట. సైకిల్ కొనుక్కుంటే ఒక ఆయన ఏమో నడిచి వెళ్తున్నాడంట. ఒక ఆయన ఏమో సైకిల్ కొనుక్కున్నాడు, ఒక ఆయన ఏమో నడిచి వెళ్తూ ఉంటే వాడు ఈడు ఇంటి పక్కనే, ఇంటి పక్కనే, పక్కనే కాబట్టి, ఏంటి ప్రభువా నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను సైకిల్ ఇమ్మని, ఆ పక్కింటోడికి సైకిల్ ఇచ్చావు, నాకు కూడా సైకిల్ ఇవ్వు ప్రభువా అన్నాడంట. ఏమన్నాడంట? సరే అడిగాడు కదా అని సైకిల్ ఇచ్చాడంట. వినపడుతుందా మాట? అర్థమవుతుందా? నిద్రపోయే వాళ్ళందరూ చెప్తా హల్లెలూయా. నిద్రపోతున్నారా? లేదు కదండి. ఆ పక్కింటోడు అడిగాడంట, ఏసయ్యా వారికి సైకిల్ ఇచ్చావు, నాకు కూడా సైకిల్ ఇవ్వు ప్రభు అంటే, సరే ఇత్తలే పోరా అన్నాడంట. ఏసై ఇచ్చాడంట, సైకిల్ ఇచ్చాడు. సరే నా ప్రియమైన బిడ్డలారా, కొన్ని రోజులకి వాడు సైకిల్ పక్కన పెట్టి బుల్లెట్ బండి మీద వెళ్తున్నాడంట. ఏం వెళ్తున్నాడంటే బుల్లెట్ బండి మీద వెళ్తున్నాడంట. బుల్లెట్ బండి మీద వెళ్తుంటే, ప్రభువా ఏమన్నా న్యాయం ఉందయ్యా, వాడు బుల్లెట్ బండి మీద తిరుగుతాడు, నాకు కూడా బండి ఇచ్చే పైకిచ్చాయ్యా ప్రభాబు చేస్తున్నాడు. సరే పాపం విశ్వాసులు అడిగితే దేవుడు కాదండగండి. ఉదాహరణ చెబుతాం, మీరు నిద్రపోతున్నారు. సరే దేవుడు ఏం చేశాడు? సరే బండి ఇచ్చాడు. బండి ఇచ్చిన తర్వాత నా ప్రియమైన బిడ్డలారా, ఆ ఎదిరింటోడు ఏం చూస్తా ఉంటే నా ప్రియ వాడు కారులో వెళ్తున్నాడు, వాడు భార్య పిల్లల్ని ఎక్కించుకొని. ఏం చేస్తున్నాడు అంటానే? వాడు కారులో వెళ్తున్నాడు, కారులో తిరుగుతా పొయ్యని మోగించుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటే, ప్రభువా ఏమన్నా న్యాయం ఉందయ్యా, సైకిల్ అడిగితే సైకిల్ ఇచ్చావు, బైక్ అడిగితే బైక్ ఇచ్చావు, ప్రభువా ఈసారి కారు కూడా ఈ ప్రభువా అన్నాడంట. ఏమన్నాడంటే కారు కూడా ఈ ప్రభువా అని అడుగుతున్నాడంట. గమనించినడితే అడుగుతా అన్నాడంట, ప్రభువా కారు వద్దు కానీ ఏసయ్యా నాకు ఒక కన్ను తీసేయ్యా. ఏమన్నాడంటే ఎందుకు అన్నాడు తెలుసా? అసూయ. వాడికి ఈడు ఏది అడిగితే వాడికి రొట్టింపు వస్తుంది కదా. ఈడు సైకిల్ అడిగితేనే వాడికి బైక్ ఇచ్చాడు, బైక్ అడిగితేనేమో కారు ఇచ్చాడు, కనుక ఏది అడిగితే అది రెండింతలు వస్తుంది కాబట్టి నాకు ఒక కన్ను తీసేస్తే వాడికి 2 కళ్ళు పోతాయిగా. ఆ మాట మీకు అర్థమైందండి? వాడికి ఒక కన్ను తీసేస్తే వాడికి 2 కళ్ళు పోతాయి అన్నట్టుగా, ప్రభువా నాకు 2 కళ్ళు వద్దయ్యా, నేను చూడలేకపోతున్నానయ్యా, నాకు ఒక్క కన్ను చాలయ్యానంటే మరి దేవుడు ఊరుకుంటాడండి? ప్రార్థన చేస్తే తీసేయడా? చెప్పండి, తీసేయడా? చెప్పరేందండి? తీసేయడా? తీసేసాడు. ఒక కన్ను తీసాడు. పాపం గుడ్డోడు ఎట్టున్నాడు, ఒక కన్ను ఎట్టుంది. పక్కింటోడు ఏం చేస్తున్నాడో చూద్దామని చూస్తూ ఉంటే వాడు కాళ్ళ మీద కాలు వేసుకొని పేపర్ ఎట్టా ఈనాడు పేపర్, సాక్షి పేపర్, ప్రభువా ఏమన్నా న్యాయం ఉందయ్యా, ఏమన్నా న్యాయం ఉందా? వాడు 2 కళ్ళు పోతాయని ఎదురు చూశాను, వాడు 2 కళ్ళు గుడ్డోడు అయిపోతాడని ఎదురు చూశాను, కానీ 2 కళ్ళు బాగానే ఉన్నాయి ప్రభువా ప్రభువా అని. చూడండి,
మానవుడు ఎంత స్వార్థపరుడండి. ఒకడు ఎదుగుతున్నాడు అనుకోండి, ఒకడు బలపడుతున్నాడు అనుకోండి, నా ప్రియమైన బిడ్డలారా, ఏం చేయాలి మనం? మనం సహజంగా ఏం చేయాలి? నన్ను కూడా దీవించయ్యా, వాళ్ళు బాగుండాలి ప్రభు అని ఏం చేయాలి మనం? ప్రార్థన చేయాలి నా ప్రియమైన బిడ్డలారా. ఈ బర్నబా కూడా ఎలాంటి వాడో తెలుసా నా ప్రియమైన బిడ్డలారా? తోటి వారిని పైకి తీసుకొచ్చేవాడు. అపోస్తలుడైన పౌలు గారిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఈ బర్నబాయే, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు కూడా వాక్యం విని నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం విని నా ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త వినండి. ఈరోజు పాడైపోతున్న అనేక మంది ఉన్నారు. వారు చేయబట్టుకో, మా యేసయ్య ఉన్నాడు, మా దగ్గరికి రా అని ధైర్యపరచు, బలపరచు, లేపో, దేవుని మందిరాన్ని నడిపించు. కొన్ని తరాలు నీ పేరు చెప్పుకుంటాడండి. వాడు ఎట్టి చెప్పులు కొడదాం ఒకసారి, హల్లెలూయా. నీ పేరు చెప్పుకుంటాడండి. ఫలానా ఆమె ద్వారా నేను రక్షించబడ్డాను, ఫలానా ఆయన ద్వారా నేను దేవుని సన్నిధికి వచ్చాను, ఫలానా ఆయన ద్వారా, ఫలానా ఆమె ద్వారా నేను సంఘానికి వచ్చాను, దేవుని పరిచయం చేసుకున్నాను, ఈరోజు నేను సంతోషంగా ఉన్నానని నీ గురించి అనేక తరాలు చెప్పుకుంటాడండి. అది కావాలండి ఈరోజు నా ప్రియమైన బిడ్డ. నేను ఒక్కనే ప్రార్థన చేసుకోవాలి, నేను ఒక్కదాన్నే రక్షించబడాలి, నేను ఒక్కదాన్నే పరలోకంకి వెళ్ళాలి. మీ ఆయన ఏమో నరకంలో కాలిపోతూ ఉంటే నవ్వుతూ ఉంటావు, మీ పిల్లలేమో నరకంలో ఉంటే నువ్వేమో నవ్వుతూ ఉంటావా? ఏమన్నా స్వార్థం ఉంది? ఎంత న్యాయం ఉందన్నాడు? నువ్వు రక్షించబడ్డావు, పరలోకంలో ఉంటావు. మీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, వారు కూడా వద్దా? ప్రయాసపడండి, పైకి లేవనెత్తండి, ప్రోత్సహించండి నా ప్రియమైన బిడ్డలు. ఈరోజు నేను ఇక్కడ సేవ చేస్తున్నానంటే నా పిల్లరా, నన్ను ఒక దైవజనులు ప్రోత్సహించారండి. విజయ్ కుమార్ అని, ఆయన భార్య చనిపోయింది, పాస్టర్ గారు. చాలా మంచి దైవజనులండి. నేను పాటలు రాస్తే మీరు నమ్మండి నా పిల్లరా, పాటల పుస్తకం రాశా. యేసు ప్రేమ అని ఒక పాటల బుక్ రాశాను. సుమారు నేను ఒక 10-20 పాటలు రాశాను. పాటల బుక్ ప్రింట్ చేశాను. నేను అంతకుముందు లోదరన్ చర్చిలో, లైబ్రరీ దగ్గర మాలపల్లి లోదరన్ చర్చిలో నేను సండే స్కూల్ జరుపుతూ, వాక్యం చెప్తూ, పాస్టర్ గారికి తోడుగా ఉండేవాడిని. పాస్టర్ గారు రాకపోతే నేనే వాక్యం చెప్పేవాడిని. దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుదలలో ఉండేవాడిని. ఇంకా పొద్దస్తమాను ప్రార్థన, వాక్యం చదువుకోవటం, దేవుని మాటలు వినటం, దైవజనులు వెంబడించడం చేస్తూ ఉంటే పాటలు పాడేవాడిని. పాటలు రాసి బుక్ చేసి ఏం చేసింది తెలిసి నా పిల్లరా, ప్రింట్ చేసి కొన్ని 100 పుస్తకాలు, 500 పుస్తకాలు వేయించా. పండగ రోజు అండి, క్రిస్మస్ పండుగ రోజు ఓపెన్ చేస్తే, ఈస్టర్ పండుగ, క్రిస్మస్ పండుగ గుర్తులేదు కానీ చేస్తే ఒక ఆయన శపించాడండి. నిజమండి, పేర్లు చెప్పను కానీ ఒక ఆయన శపించాడండి. ఈ పాటలు ఎవరు పాడరు ఫు అన్నాడు. చి, ఈ పాటల నువ్వు రాసావా, నీ బుక్క, చి అన్నాడు. నిజంగా చెప్తున్నాను, నేను బలిపీఠం దగ్గర ఉండి నేను చెప్పాల్సిన, అబద్ధం చెప్పాల్సినంత అవసరం లేదు. ఈరోజు నా పిల్లలు ఆలోచించేయండి. చీపు అన్న నన్నే తీసేసి నన్నే ఈరోజు ఒక పెద్ద బుక్ వేయించాడు. ఈరోజు దేవుడు ఒక గొప్ప సంఘాన్ని ఇచ్చాడు. ఈరోజు అనేక ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నాం. మంగళగిరిలో నూతనంగా పరిచర్య ప్రారంభించాం. ఒక ఇంట్లో పెడుతున్నాం మంగళగిరిలో. మరలా రేపు వచ్చే ఆదివారం నుంచి నా ప్రియమైన బిడ్డలారా, ఉప్పలపాడు దగ్గర తక్కిలిపాడులో పరిచర్య ప్రారంభిస్తున్నాం. నూజివీల్లో 2 సంఘాలు ఉన్నాయి. నందిగంలో పరిచర్య ఉంది, ఏరవల్లో పరిచర్య ఉంది. మా కిందే ఒక 2 పాస్టర్లు ఉన్నారు నా కింద. ఈరోజు ఎందుకు ఇవన్నీ ఆలోచించే నా ప్రియమైన బిడ్డలు చెప్తున్నాను తెలుసా? ఆనాడు చెయ్యన్నా నన్ను దేవుడు హెచ్చించలేదా? ఆలోచించే నా ప్రియమైన బిడ్డలు. ఒకళ్ళు పైకి వస్తుంటే ఓర్వలేరండి. యవనస్తుడు మంచిగా చేస్తున్నాడు, ప్రోత్సహిద్దాం, కొంచెం పుష్ ఇద్దాం, కొంచెం ప్రోత్సహిద్దాం, మనం కూడా కొంచెం లేవనిద్దాం, మనం కూడా సహాయం చేద్దాం. తమ్ముడు, ఏదైనా పాటలో తప్పులుంటే అడగండి, తప్పేముంది. పెద్ద మనిషి అయినా పాటలో ఏం తప్పులుంటే చెప్తే బాగుండేది, సరి చేసుకో తమ్ముడు, ఎట్టయితే బాగుండేది, అట్టయితే బాగుండేది, సలహా ఇస్తే బాగుండేది. పండగ రోజు 300 మంది ముందు నన్ను తలదించుకున్నానండి. వారు మాటలల్లా నోరు తెరవల. నేను అదే ఏడుపు మొహంతో, కళ్ళతో నీళ్ళెత్తే కన్నీళ్ళు వస్తూ ఉంటే పాట పాడుతూ ఉన్నానండి. పాట పాడి వచ్చేసానండి.
ఆ పాస్టర్ గారు ఇంకొక ఆయన అన్నాడు, అబ్రహం నువ్వేం బాధపడమాకమ్మా, దేవుడు నీకు తోడుంటాడు. అబ్రహామును దీవించిన దేవుడు అట్టి రీతిలో నిన్ను కూడా దీవిస్తాడు దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవజనుడు ప్రోత్సహించాడు నన్ను. ఎందరు నన్ను తోసేసినా, ఎందరు నెట్టేసినా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఏడోదిగా చెబుతాను, జాగ్రత్తగానండి. కొంచెం త్వరగా నేను చెప్పేది చాలా ఉన్నాయి, మీకు నిద్ర భారం కలిగించకుండా చెప్తున్నాను. ఒకటి మనం చూస్తే నా ప్రియమైన బిడ్డలారా, పరిచర్య చేసేవాడు బర్నబా. రెండోది బర్నబా తల్లిదండ్రులను గౌరవించేవాడు. మూడోదిగా బర్నబా ఆదరించేవాడు. నాలుగోదిగా నా ప్రియమైన బిడ్డలారా దాతృత్వం కలిగిన వాడు. ఐదోదిగా బర్నబా రక్షించబడిన వాడు. ఆరోదిగా బర్నబా తోటి వారిని పైకి లేవనెత్తేవాడు. 7, 8, 9 3 త్వరగా చెప్తున్నాను, జాగ్రత్తగా. బర్నబా విశాల హృదయం కలిగిన వాడు. ఏంటంటే అండి, విశాల హృదయం కలిగిన వాడు. చూడండి నా ప్రియమైన బిడ్డలారా, విశాల హృదయం అంటే అర్థం ఏంటంటే, బర్నబా యొక్క ఆశ ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్న సిద్ధాంతం ఏంటంటే, దేవుడు అనే వ్యక్తి యూదులకే పరిమితం. ఆ మాట మీకు అర్థమవుతుందా? యూదులకే పరిమితం. యూదులే యేసు ప్రభువుని నమ్ముకోవాలి, యూదులే యేసు ప్రభువుని ఆరాధించాలి, యూదులే దేవుణ్ణి గణపరచాలి, యూదులే దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి అన్న ఒక నినాదం గట్టిగా ఉండేది ఆ రోజుల్లో. మరి పిచ్చోళ్ళారా, సర్వం సృష్టించిన దేవుడు ఒక యూదులు కాదురా నాయన. ఈ ప్రపంచంలో నల్లోడికైనా, తెల్లోడికైనా, పొట్టుడికైనా, కాడుడికైనా, లేకపోతే ఎవరికైనా, ఏ భాషలు, ఏ వర్గాలున్నా అందరికీ దేవుడిని ప్రకటించాడని. గట్టి చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఎంత విశాల హృదయం కలిగిన వాడు ఆలోచించేయండి. ఈరోజు అన్నిలందరూ కూడా మార్చబడుతున్నారు తెలుసా మీకు? ఈరోజు అందరూ కూడా మార్చబడుతున్నారు. కారణం ఏంటో తెలుసు? దానికి పునాది వేసింది ఎవరో తెలిసి బర్నబా. లేకపోతే అందరు యూదులే ప్రార్థన చేయాలి, అందరు యూదులే దేవుణ్ణి నమ్ముకోవాలి, అందరు యూదులే దేవుణ్ణి స్తుతించాలి. యూదులకు సంబంధించిన దేవుడు కాదేనా? అన్యులకు సంబంధించిన దేవుడు కాదేనా? లేకపోతే ఇంకొకరికి సంబంధించిన దేవుడు కాదేనా? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పురుగు మొదలుకొని ప్రతి జీవి వరకు, ఈరోజు నువ్వు నేను మనందరం వరకు కూడా ఆయన దేవుడు. ఎవరంటండి? ఆయన దేవుడు. ఈ బర్నబా ఒక అడుగు ముందుకేసి నా ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడని ప్రకటించడండి. మనం అనుకుంటాం చాలా మంది భక్తులు చరిత్ర వింటాం, కానీ అసలు చరిత్ర ఏందేనండి? అసలు బైబిల్ అంతటి చరిత్ర ఏంది బర్నబాది? లేకపోతే ఈరోజు అన్నిలు మార్చబడే వాళ్ళు కాదండి, అన్నిలకు సువార్త అందేది కాదు. ఈరోజు అన్నిలు యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళు కాదు. ఏ చెట్టుకో పుట్టకో రాయుకో అనేకమైన వాటికి మొక్కి వాళ్ళు ఎలా పడితే అలా ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ దేవుడు ఉన్నాడు అని పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అని తెలుసా? ఈ బర్నబా. వాక్యం వింటున్న అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? కొత్తగా ఉన్నాయా? అర్థమవుతున్నాయా అండి? పరిచయం చేసింది ఎవరో తెలుసా? ఈ బర్నబా అండి నా ప్రియమైన. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో యూదుల కోసమే ప్రాణం పెట్టాడా? మాట మీకు అర్థమవుతుందా? యేసయ్య రక్తం కార్చింది నీ కోసం, అక్కడ యూదుల కోసమేనా? యెరూషలేం దేశం కోసమేనా? కాదు కదండి. యేసయ్య ప్రపంచంలో ఉన్న ప్రతి వారి అందరి పాపం అంతటినీ కూడా ఏం చేశాడు? ఆయన భుజం మీద వేసుకొని ఆయన ప్రాణం పెట్టాడు. నీకు పడాల్సిన మేకులు చేతికి, నీ కాళ్ళకు పడాల్సిన మేకులు, నీ తలకు ముళ్ళ కిరీటం పెట్టాల్సింది పోయి, బల్యంతో నిన్ను పొడవాల్సింది పోయి, ఒకటి తొక్కు 40 కొరడా దెబ్బలు నీకు పడాల్సింది పోయి, అపశుభం ఎరగని, పాపం చేయని, తప్పు చేయని పరిశుద్ధుడైన దేవుడు నీ స్థానంలో ఆయన దెబ్బలు తిన్నాడండి. నీ స్థానంలో ఆయన కొరడాలతో దెబ్బలు తిన్నాడు. నీ స్థానంలో ఆయన ఉమ్ము వేయించబడ్డాడు. నీ స్థానంలో ఆయన మేకులు కొట్టబడ్డాడు. ఒకసారి ఆలోచించండి. ఆయన ఒక కులానికి చెందినవాడు కాదు, ఆయన ఒక మతానికి చెందినవాడు కాదు, ఆయన ఒక వర్గానికి చెందినవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు అని ప్రకటించిన వ్యక్తి ఎవరో తెలుసా నా ప్రియమైన బిడ్డరా? ఈ బర్నబా అండి. ఎవరంటండి? ఈ బర్నబా. ఆదిమ సంఘములో ఒక ఉజ్జీవాన్ని రగిలించిన వ్యక్తి ఈ బర్నబా అండి, స్థాపకుడండి. నా ప్రియమైన బిడ్డరా, 8వదిగా బర్నబా అసూయ పడనివాడు. ఏంటంటే అసూయ పడనివాడు. చూడండి నా ప్రియమైన బిడ్డరా, 9వ అధ్యాయం 27 వచ్చిన అపోస్తల కార్య గ్రంథం
అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు అతన్ని తోడుకొని అతన్ని అపోస్తుల యొద్దకు అతన్ని తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు ప్రభు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించినని వారికి వివరముగా తెలియపరచును. హల్లెలూయా. అంటే అసూయ పడని వాడి బర్నబా అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా ఆలోచించండి. అప్పుడు దాకా పేరు ఎవరి పేరు ఉందో తెలుసా? బర్నబా పేరుంది. పౌలు గారిని తీసుకొచ్చింది ఎవరండి అక్క? నా మాట మీకు అర్థమవుతుందా? జాగ్రత్త, ముగించేసుకుందాం, త్వరగా ముగించుకుందాం. పౌలు గారిని తీసుకొచ్చింది ఎవరు? పౌలు గారిని పరిచర్యలోకి, సంఘములోకి తీసుకొచ్చింది ఎవరు? బర్నబా. అర్థమవుతుందా మాట? అప్పుడు దాకా బర్నబా పౌలు, పౌలు బర్నబా పౌలు, బర్నబా పౌలు, బర్నబా పౌలు చాలా చోట పిలువబడింది. కానీ కొంచెం ముందుకు వస్తే ఏమని తెలుసా? పౌలు బర్నబా, పౌలు బర్నబా, పౌలు బర్నబా. అప్పుడు వరకేమో బర్నబా పౌలు, బర్నబా పౌలు అని పిలువబడింది. కానీ ఇప్పుడు పౌలు బర్నబా, పౌలు బర్నబా. పౌలేమో హెచ్చించబడ్డాడు, బర్నబా ఏమో తగ్గించబడ్డాడు. అసూయ పడలేదండి. అసూయ పడ్డాడా బర్నబా? అసూయ పడల. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇష్టం. ఎవరిని హెచ్చిస్తాడో ఎవరిని తగ్గిస్తాడో ఆయన ఇష్టం. ఆయన చేతిలో ఉందండి సర్వం అండి. ఆయన చేతిలో ఉంది సర్వం. ఎవరిని హెచ్చించేవాడు ఆయనే. పౌలును హెచ్చించాడు దేవుడు. కానీ ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటే నా ప్రియ సహోదరి సహోదరుల జాగ్రత్తనండి. ఈరోజు నీ కళ్ళ ముందు ఎవరైనా ఎదుగుతూ ఉంటే ఓరవలేకపోతున్నావా? నీ కళ్ళ ముందు ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే ఓరవలేకపోతున్నావా? ఈరోజు నీ కళ్ళ ముందే ఎవరైనా సంపాదించుకుంటుంటే, పని చేసుకుంటుంటే ఓరవలేకపోతున్నావా? దాన్ని ఏమంటావు తెలుసా? అసూయ. అసూయ పడమా. అది మనకు క్షేమము కాదు, మనకు ఆశీర్వాదము కాదు. నా ప్రియదేని బిడ్డలారా, బర్నబా ఎక్కడ అసూయ పడలేదండి సంఘంలో. ఎందుకంటే చాలామంది, ఇప్పుడు నేనే ఉన్నాను, సపోజ్ నేనే ఉన్నాను, వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తూ ఉంటే సంఘంలో ఎవరైనా ఉన్నారనుకోండి, నా పక్కన ఎవరైనా వచ్చారనుకోండి, వాక్యం చెప్తున్నారండి, వాళ్ళు నాకంటే బాగా చెబుతున్నాడు అనుకోండి, ఎవరైనా వాక్యం, నాకంటే బాగా పాటలు పాడుతున్నారు అనుకోండి, నాకంటే చక్కగా వాక్యం చెబుతున్నాడు అనుకోండి, ఇంకోటి ఏం చేస్తారు సార్? వాడిని ఇంకోసారి పిలవడం, రే నువ్వు చర్చికి రా, మాకురా. లేరా లేరా లోకంలో చూడలేదు? మీరు చూడలేదా? వాడిని చర్చి మానిపిస్తారు. చాలామంది మనం అనుకుంటాం, రే లాజరన్న భలే చెప్పాడు ఇలా వాక్యం, మన పాస్టర్ గారి కంటే బాగా చెప్పాడు అనగానే ఈ మాట పాస్టర్ గారికి వింటాడు. ఓహో, వాడిని కట్టి ఎట్టేయాలో, ఎట్ట సంఘం నుంచి దూరం చేయాలో, జగాది మంచి పద్ధతి, మనకే మేలుగా. అంతే కదండి. మన సంఘంలో ఉన్న యవనస్తుడు, మన సంఘంలో ఉన్న బిడ్డ ఎదుగుతుంటే ఎవరికి పేరు వచ్చింది? ఎవరికి పేరు వచ్చింది? పాస్టర్ గారికి పేరు వచ్చింది కదా. అట్లా ఎందుకు అని ఆలోచించరు చాలామంది. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయండి? ఎందుకని ఆలోచించలేకపోతున్నారు అట్లా? ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరినొకరిని మనం ప్రోత్సహించుకోవాలి. అసూయ పడకూడదు. అసూయ ఎలాంటిది చెప్పిన క్యాన్సర్ రోగంతో సమానం. అసూయ ఎలాంటితో సమానం తెలుసా? భయంకరమైన క్యాన్సర్ రోగం అండి. ఈరోజు అసూయ పడుతున్నావా ఎవరి మీదన్నా నువ్వు? అయితే రాబోతుంది నీకు ఒక గిఫ్ట్. నా మాట అర్థమైందా? త్వరలో రాబోతుందేమో ఒక గిఫ్ట్. ఏ గిఫ్ట్? క్యాన్సర్ అనే గిఫ్ట్. జాగ్రత్త. అసూయ క్యాన్సర్ రోగంతో సమానం. దాన్ని దూరం చేసుకోండి, దూరం చేసుకోండి. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. 9వదిగా బర్నబా క్షమించేవాడు. ఏంటంటే క్షమించేవాడు. చాలా రిఫరెన్స్ ఉన్నాయి, నేను చెప్పట్లేదు. బర్నబా క్షమించేవాడు. ఎట్లా క్షమించేవాడు అంటే, బర్నబా పౌలు అప్పటి వరకు పరిచర్య చేశారు. వీళ్ళ మధ్యలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు జాన్ మార్క్. జాన్ మార్క్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అంటే బర్నబా యొక్క మేనల్లుడు. బర్నబా యొక్క మేనల్లుడు. పౌలు గారికి చాలా పరిచర్య చేశాడు, బర్నబాకి చాలా పరిచర్య చేశాడు, చాలా తోడుగా ఉన్నాడు. అనుకోకుండా పౌలు గారికి బర్నబా యొక్క మేనల్లుడికి చిన్న వివాదం అయింది. ఏమైందంటే చిన్న గొడవైంది.
చిన్న ఇబ్బంది అయ్యేసరికి పౌలు గారు కోప్పడి, రేయ్ వెళ్ళిపో, నాకు కనపడ మాకు వెళ్ళిపో అన్నాడు. ఇంకోసారి కనపడితే అయిపోతాం. జాగ్రత్తగా ఆలోచించండి. పౌలు అంతటి గొప్ప దైవజనుడు 14, 13 పత్రికలు రాసిన దైవజనుడే సంఘంలో ఉన్న ఒక విశ్వాసిని క్షమించలేదు. మాట మీకు అర్థమైందా? సంఘములో ఉన్న ఒక విశ్వాసిని క్షమించలేదు. ఎవరు క్షమించారో తెలుసా? ఎవరు ఆదరించారో తెలుసా? బర్నబాని. బర్నబాకి తీసుకొచ్చాడు, పైకి లేవనెత్తాడు. అయిపోయింది, తప్పు అయితే అయిపోయింది, ఏదో క్షమించాం, ఇంక పొరపాటు చేయి మాకు నాన్న, తప్పు చేయి మాకు, తాగు మాకమ్మా, సిగరెట్ తాగు మాకు, గుట్కాలు తాగు మాకు, ఇక సీరియళ్ళు, ఆ యొక్క జబర్దస్తులు, ఇంకా అనేకమైనవన్నీ మానేసేయమ్మా, మంచిది కాదమ్మా, మానేయమ్మా అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మారాడు. క్షమించే మనసు ఎవరికి ఉంది చెప్పండి? ఈ లోకల్ ఎవరికి ఉంది చెప్పండి? ఎవరికి ఉంది? యేసయ్యకు ఉంది. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెంత గౌరవ పాపి నేను అడగట్లేదు, నువ్వే పాపం చేసావో నేను అడగట్లేదు, ఏ విచారం చేశారో, ఏ దొంగతనం చేశారో, ఏ సీరియల్, ఏ సినిమాలు చూస్తున్నారని అడగట్లేదు. ఈ రాత్రి ఒక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ రాత్రి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నిన్ను క్షమిస్తానన్నాడు దేవుడు. ఆయన బలిష్టమైన చేతుల కిందకు నువ్వు వచ్చినట్లయితే నిన్ను క్షమిస్తానన్నాడు దేవుడు. నేను రక్షిస్తానన్నాడు. విడిచిపెడదామా? మరి విడిచిపెడదామా? దేవునికి ఇష్టం లేని విడిచిపెడదామా ఈ సంవత్సరం? ఈ రక్షణ ఆనంద సువార్త కూడికి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టం లేని విడిచిపెడదామా? క్రైస్తవులు కన్నీళ్ళకి తేడా ఏముందండి ఈరోజు? వాళ్ళు సీరియల్ చూస్తున్నారు, నువ్వు చూస్తున్నావు. వాళ్ళు ఆడుతున్నారు, నువ్వు ఆడుతున్నావు. వాళ్ళు గంగిరెద్దులాగా డ్యాన్స్ చేస్తున్నారు, నువ్వు వేస్తున్నావు. పాట ఒకటి పెడితే చాలు, బ్రేక్ డ్యాన్స్ లాగా, ఏదో ఆ దండ తీసేసినట్టుగా, మొగుడు కట్టిన భర్త కట్టిన తాళు తెంచేసి అన్నట్టుగా డ్యాన్స్ చేసినట్టు చేస్తున్నాడు. ఆ పోలీస్ వ్యక్తి నా బట్టలు తీస్తే చూస్తా నా ఎవరమైంది అన్నట్టుగా ఈరోజు అదే. ఎన్ని సంవత్సరాలు పోయినాయో. దీన్ని నౌకిలుగా ఆలోచించకూడదమ్మా. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మీకు నౌకిలుగా ఉండొచ్చేమో కానీ ఇది నిజం. దేవుడి రాత్రి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలుగుతావా? దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలుగుతావా? ఒకసారి ఆలోచించే. ఇన్ని తీర్మానాలు, ఇది చూడను, ఇది చెయ్యను, అక్కడికి వెళ్ళను, ఇది తాగను, ఇది చెయ్యను, ఈ మాట అని ఎన్ని అబద్ధాలు ఆడేవో యేసయ్య. ఆడలేదా? ఫోన్ నీ చేతులకు వస్తే కొంచెంసేపు దేవా, కొంచెం పక్కన ఉండయ్యా అన్నట్టుంది నీ పని. ఎన్ని వాక్యాలన్నా బతుకు మారిపోతే వ్యర్థమండి. ఈరోజు నేను ఎంత ప్రయాసపడి వాక్యం చెప్పినా మార్పు రాకపోతే చేసేది ఏం లేదు. మారాలనే ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మారాలనే దేవుడు నీకు వాక్యాన్ని చెప్తున్నాడు. మారదామా? దేవునికి సీరియల్ అంటే ఇష్టం లేదు, దేవునికి సినిమాలు అంటే ఇష్టం లేదు, దేవునికి తాగుడు అంటే ఇష్టం లేదు, దేవునికి స్మోకింగ్ అంటే ఇష్టం లేదు, దేవుడికి అల్లరి చిల్లర ఆటపాటలు అంటే ఇష్టం లేదు, దేవుడికి లోకల్లో చెప్పుకునే ముచ్చట్లు అంటే ఇష్టం లేదు, దేవుడికి అబద్ధాలు అంటే ఇష్టం లేదు, దేవుడికి బూతు మాటలు అంటే ఇష్టం లేదు, దేవుడికి నౌకీలు అంటే ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అన్నీ ఇష్టం లేదు. మరి ఇష్టం లేని అని నువ్వు ఎట్లా అతుక్కొని చేస్తున్నావమ్మా? ఏడుపు రావట్లేదా? రాత్రి ఏడుపు రావట్లేదా? ఇష్టం లేని అన్ని ఎట్ట చేస్తున్నావమ్మా? ఇష్టం లేని అన్ని ఎట్ట చేస్తున్నావు? లెగిస్తే బైబిల్ పట్టుకుంటావు, లెగిస్తే ప్రార్థనకి వెళ్తావు, లెగిస్తే ప్రార్థన చేసుకుంటావు, లెగిస్తే వెళ్తావు. నువ్వు క్రైస్తవురాలివేనా?
దేవుని బిడ్డవేనా? ఒకసారి పరీక్షించుకుందాం. బర్నబా క్షమించేవాడు. క్షమించే మనసు ఎవరికైనా ఉందంటే యేసయ్యకు ఉంది. ఈ లోకంలో ఎవరికి లేదు. శిలువలో దొంగని క్షమించాడు యేసయ్య. పాపాత్మలను స్త్రీని క్షమించాడు యేసయ్య. సమరీ స్త్రీని క్షమించాడు యేసయ్య. జక్కేని క్షమించాడు యేసయ్య. ఇంకెందరినూ క్షమించాడు యేసయ్య. నిన్ను క్షమిస్తాడమ్మా, నిన్ను క్షమిస్తాడు యేసయ్య. తమ్ముడు, అన్నా, సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నిన్ను క్షమిస్తానంటున్నాడు. ఆయన క్షమాపణ కిందకు వద్దామా? లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఒక్క నిమిషం లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేయండి. ఒక చిన్న తీర్మానంతో వెళ్దాం. ఒక చిన్న నిర్ణయం తీసుకుని మనం వెళ్దాం. ఈ రాత్రి ప్రభువుకు ఆయాస్కరమైనది ఏదైనా నాలో ఉందేమో ప్రభువా, తీసేయ్యా. ప్రభువా, తీసేయి ప్రభువా. ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో నాలో తీసేయి ప్రభువా. అది దూరం చేయి ప్రభువా, దూరం చేయి అని ఒక్క నిమిషం నేను విడిచిపెడుతున్నాను. ఈరోజు పాపం విడిచిపెడుతున్నాను. నా స్మోకింగు, నా త్రాగుడు, నా వ్యసనాలు, నా పాప జీవితాన్ని విడిచిపెడుతున్నాను. ఈ రాత్రి నేను చూడకూడని వాటిని నేను చూడను, పలకూడని వాటిని నేను పలకను, చేయరాని కూడని పనులు నేను చేయను. ఈ రాత్రి ఒక బలమైన తీర్మానం తీసుకుని వెళ్దాం. అమ్మా. ప్రభు నిన్ను క్షమించే దేవుడు. ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీకు ఒక నూతనమైన వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు నిన్ను క్షమిస్తానంటున్నాడు, నిన్ను ప్రేమిస్తానంటున్నాడు. ఆయన రాజ్యంలో ఒక స్థానాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ఇద్దామా? ఆయన హృదయాన్ని ఇద్దామా? అన్నా, నేను ఖచ్చితంగా ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుంటున్నాను. ఇక నుంచి దేవునికి ఇష్టం లేని ఏంటో నేను చేయనన్నా, ఆయనకి ఇష్టం లేని పనులు నేను చేయనన్నా, ఆయనకి ఇష్టం లేని కార్యాలు నేను చేయనన్నా. యథార్థంగా ఉంటాను, భక్తిగా జీవిస్తాను అన్నట్లయితే నీ కుడి చేతిని పైకెత్తుతారా? మీకోసం ప్రార్థన చేయబోతున్నాను.